welcome to my YouTube channel. Today we discuss about 10th CBSE chemistry syllabus and introduction of chemical reactions and equations. Here the first lesson is chemical reactions and equations, and the second lesson is acids, bases and salts, and third lesson is metals and non-metals, and the fourth one is carbon and its compounds. Is the most important topic, the basics of organic chemistry also. Here today we discuss about chemical reactions and equations. First we discuss about chemical reaction. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలాగ మనకి ఇక్కడ రియాక్షన్స్ అంటున్నారు, ఈక్వేషన్స్ అంటున్నారు, ఏంటి అర్థం కావట్లేదు కదా. మనం సింపుల్ వేలో నేర్చుకుందాం, ఓకేనా. హియర్ ఫస్ట్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏ రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్స్లో ఒక సబ్స్టెన్స్ అయినా ఉండొచ్చు, ఇంకెక్కువ సబ్స్టెన్స్ అయినా ఉండొచ్చు. వన్ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ విచ్ మన సబ్స్టెన్స్ వచ్చినప్పుడు మనకి న్యూ సబ్స్టెన్స్ అనేది విత్ న్యూ ప్రాపర్టీస్తో మనకు ఫామ్ అవుద్ది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్ అంటే ఏంటి, మనకి ఒక సబ్స్టెన్స్ మనకు ఒకటి లేదు ఇంకోటి నుంచి పర్మనెంట్ చేంజ్, అండ్ దాని నెక్స్ట్ ఏంటి అదేమవుతుంది, ప్రాపర్టీస్ని న్యూగా ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఒక డెఫినేషన్ ఇచ్చుకుందాం దీనికి. కెమికల్ రియాక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ in which one or more substances with different ప్రాపర్టీస్. అంటే ఏంటంటే కెమికల్ రియాక్షన్ వచ్చేసరికి ఒకటైనా ఎక్కువైన సబ్స్టెన్స్ ఉండి మనకి ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ మనకి రియాక్టెంట్స్ అంటాము అండ్ ప్రొడక్ట్స్ అంటాం. అసలు ఈ రియాక్టెంట్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రియాక్టెంట్స్ అంటే సబ్స్టెన్స్కి బిఫోర్, అంటే ఇక్కడికంటే ముందు బిఫోర్ కాబట్టి వీటిని రియాక్టెంట్స్ అంటాము. ఆఫ్టర్ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్ కాల్ ప్రొడక్ట్స్, ఓకేనా. ఇక్కడ డెఫినేషన్ ఏం రాసుకుంటామంటే ద సబ్స్టెన్సెస్ present before reaction are called reactants, and the second one is the substances formed after reaction is called products. After we call, ఇప్పుడు మనం దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకుందాం. ఎగ్జాంపుల్ 2H2O plus O2 gives rise to 2H2O. అంటే ఏంటి, 2H2O కాదు, 2H2 ప్లస్ O2 మనకు వచ్చేది ఏంటి, వాటర్ మాలిక్యూల్. అంటే ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మన ప్రొడక్ట్ ఏంటమ్మా, వాటర్. మనకి ఇక్కడ రియాక్టెంట్స్ వచ్చేసరికి ఇట్ సైడ్ ఉన్నాయి, యారోకి బిఫోర్ ఉన్నాయేమో ఇక్కడ చూడండి, యారోకి టెయిల్ వైపు ఉన్నాయేమో రియాక్టెంట్స్. సింపుల్ వేలో చెప్పుకోవాలన్నమాట. అండ్ యారో హెడ్కి ఉన్న దాంట్లో మనం ఏమంటాం, ప్రొడక్ట్స్ అంటాం, ఓకే. ఇక్కడ రియాక్టెంట్స్ వచ్చేసరికి హైడ్రోజన్, ఆక్సిజన్. ప్రొడక్ట్ వచ్చేసరికి అంటే మనకి
వాటర్. ఓకేనా, దిస్ ఈస్ ద వర్డ్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్. మనకి కెమికల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇలా సింబల్స్ డిఫైన్ చేస్తాం. వర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇలా లెటర్స్లో మనం డిఫైన్ చేస్తూ ఉంటాము. ఓకేనా, టుమారో వీ కెన్ డిస్కస్ అబౌట్ characteristics of chemical reactions and types of chemical reactions. Thank you all and subscribe to my channel.